ఇక్ష్వాకుకుల తిలక ఇక నేన పలుకవే రామచంద్ర. నన్ను రక్షింపకుండను రక్షకులెవరయ్య రామచంద్ర. ఇక్ష్వాకుకుల తిలక ఇక నేన పలుకవే రామచంద్ర. నన్ను రక్షింపకుండను రక్షకులెవరయ్య రామచంద్ర. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన ఎదుకుల కాంబోజి రాగంలో కంపోజ్ చేసినటువంటిది. పావని చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పాటని. ఆ అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ మనం కథలోకి వెళ్ళిపోదాం. నిన్న రఘురాముడు మనస్సు యొక్క స్వరూపం గురించి చెప్పమని అడిగారనమాట. దానికి సమాధానంగా వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారో మనం ఈరోజు తెలుసుకుందాం. రామాస్య మనసో రూపం నా కించిదపి దృశ్యతే నామమాత్రా ధృతే వ్యోమ్నో యథా శూన్య జడాకృతే అన్నారు. రామా, ఆకాశం అనేది ఉందా లేదా? ఉంది. ఉంటే దానికి రూపం ఏమిటి? దానికి పేరే కానీ రూపం ఉండదు. ఈ మనస్సు కూడా అలాంటిదేనయ్యా. ఇది కూడా ఆకాశంలాగానే జడం, పేరే తప్ప ఆకారం శూన్యం రామా అన్నారు. ఇందులో మనకిది ఈ ఉత్పత్తి ప్రకరణలో సర్గ 4లో 38వ శ్లోకంలో. ఇంకా ఏం చెప్తున్నారు? 43వ శ్లోకంలో మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే, సంకల్పనం మనోవిద్ధి సంకల్పాత్తన్న విద్యతే యదా ద్రవత్వాత్ సలిలం తథా స్పందో యథా నీలాత్ అన్నారు. అంటే సంకల్పమే మనస్సు, సంకల్పం వల్లే మనస్సు జన్మిస్తుంది. 2 రకాల మాటలు మాట్లాడుతున్నానని నువ్వు అనుకోకు. ద్రవత్వమే నీరు, వాయువే స్పందము. అయినా సరే లోకంలో ద్రవత్వంలోంచి జలం వచ్చిందని, వాయువులోంచి స్పందం వచ్చిందని అంటారు. అంటే మట్టే కుండ, అంతకన్నా వేరే ఏమీ లేదు. అయినా సరే మట్టి ముద్దలోంచి కుండ వచ్చింది అంటూ ఉంటారు. అలాగే నేను సంకల్పమే మనస్సు, సంకల్పము నుంచే మనస్సు పుట్టింది అంటున్నాను అన్నారు. అని ఆయనతోటి తిరిగి ఏమంటున్నారు? రామా, నువ్వు ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నాకు తెలుసు. ఏ ప్రశ్న? ఈ మనస్సు యొక్క స్వరూపం ఏమిటి చెప్పమని అడిగారు కదా, దాని గురించి. హిరణ్యగర్భుడి శరీరం యొక్క స్వరూపం ఏమిటా అని నువ్వు ఆలోచిస్తున్నావు. అది మనస్సే. హిరణ్యగర్భుడి శరీరం సమష్టి మనస్సు కనుక దానిలో నీ మనస్సు ఒక అంశ మాత్రమే అని కదా నువ్వు ఆలోచిస్తున్నావు అని రాముల వారి వైపు చూసి మళ్ళీ చెప్తున్నారు ఆయన. నీ స్వప్నంలో కనిపించిన విభిన్న వస్తువులకు ఒక తాత్కాలికమైన ఉనికి ఉంది కదా, ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సుకు ఉన్న ఆ ఉనికే నీ కలల రాజ్యంలోని ప్రతి వస్తువుకి సంక్రమించిందనమాట. అంతకు మించి ఆ వస్తువులో స్వతంత్రమైన ఉనికి ఆవగింజంత కూడా లేదు. నీ మనస్సు యొక్క సత్త ఏదైతే ఉందో అది నీ స్వప్నలోకంలో ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉంది. అక్కడ వేరువేరు సత్తులుగా కనిపిస్తున్న ఆ సత్ అంతా కూడా ఒకటే కదా. ఇక్కడ ఈ సత్ అంటే ఈ ఏదైతే ఉంది, ఏదైతే నిత్యం అనుకుంటున్నామో దానికి అంశాలు ఉండవు కదా. స్వప్నలోకంలో ఉన్న తరంగపు సత్తు వేరు, సముద్రపు సత్ అన్నది వేరు అని అనుకోవడం మన భ్రాంతే కదా. అంటే రెండిట్లో సమానంగా వ్యాపించి ఉన్నది నీరే కదా. అలాగే నీ మనస్సు యొక్క సత్తే కదా నీ కలల ప్రపంచంలో కూడా ఉన్నది అంటున్నారు. కనుక నీ స్వప్నరాజ్యంలో గల సత్ ఏదైతే ఉందో అది నీ మనస్తత్వం యొక్క అంశాలు అంటే బాగుండదు. అది ఇది ఒకటే అంటేనే బాగుంటుంది. అలాగే హిరణ్యగర్భుడి యొక్క మనస్తత్వం వల్ల ఈ జగత్ప్రపంచంలోని ప్రతి వస్తువుకి ఈ సత్ ఉనికి అన్నది సంక్రమించింది. దానికి వేరే సొంత ఉనికంటూ ఏమీ లేదు, సొంత సత్ అంటూ ఏమీ లేదు. నీ మనస్సు యొక్క పరిస్థితి కూడా అటువంటిదే. కనుక హిరణ్యగర్భుని మనోరాజ్యం అన్నా
నీ మనోరాజ్యం అన్న భేదమేమీ లేదనమాట. నీ మనోరాజ్యంలో ఉండే దృశ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి అంటే నీలోనే ఉన్నాయి. ఎవరిలో తయారయ్యాయి అంటే నీ వల్లే తయారయ్యాయి. అవి ఎక్కడ లయించాయి అంటే నీలోనే లయించాయి. కనుక నీ స్వప్న రాజ్యంలో అంటే నీ కళ లోపల దృశ్యాల యొక్క ఉనికి అంటే సత్, నీ యొక్క సత్ కంటే ఎంత మాత్రము భిన్నమైనది కాదు అంటున్నారు. ఇదే యుక్తిని నీ జాగ్రత్త ప్రపంచానికి అన్వయించి చూడు. అంటే మనం ఇప్పుడు నివసిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచానికి అన్వయించి చూసుకో. నువ్వు ఇక్కడ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వీటి యొక్క సత్ అంటే వీటి యొక్క ఉనికి ద్రష్టకు గల సత్తు కంటే భిన్నమైనది కావడానికి వీల్లేదు. ఇదే విషయాన్ని మరొక రకంగా కూడా మనం ప్రతిపాదన చేయొచ్చు అంటున్నారు ఆయన. అంటే ఒక దాని యొక్క సత్ ఇంకొక దానికి సంక్రమించిందంటే బాగుండదు. ఎందుకంటే ఉనికి అనేది సంక్రమించే వస్తువు కాదు. కనుక రెండు వస్తువుల్లోకి పరాయి ఉనికి సంక్రమించినట్లు కనిపిస్తోంది అనాలి. అలా అంటే ఆ రెండవ వస్తువుకి అసలు ఉనికే లేదు అని ఖాయమైపోతుంది. సత్తు లేదు అని అన్నాం అనుకోండి, వస్తువు లేదనే అర్థం. దాని ఉనికి లేదు అంటే ఆ వస్తువే లేదు కదా. ఈ కనిపిస్తున్న దృశ్యం అంతా లేని పదార్థమే అని కూడా మనం చెప్పవచ్చు. దృశ్యము లేనిదే, దృశ్యం కాస్త లేనిదైపోతే మరి ద్రష్ట దేన్ని చూస్తాడు? చూసేందుకు ఏం మిగిలింది కనుక వాడు ద్రష్ట కాకుండా అయిపోతాడు. అంటే దృష్టత్వం తొలగిపోయి కేవల ఆత్మగా మిగిలిపోతాడు. ఈ స్థితినే మనవారు కైవల్యం అని, అద్వితీయము అని పిలుస్తూ ఉంటారు అన్నారు. ఈసారి రాములు వారు ఆగలేదు, ఇంకా సూటిగా ఒక ప్రశ్న వేశారు. గురుదేవా, మీరు రెండు విభిన్న ప్రతిపాదనలు చేసి ఆ రెండు ఒకటే పొమ్మంటున్నారు. ఈ దృశ్య పదార్థం అంతా నిజంగా ఉందంటారా లేదంటారా? లేదనేటట్టయితే ఈ దృశ్యం మీద వ్యామోహం పోగొట్టుకో అని బోధించకూడదు. లేని దాని గురించి మరి బోధన ఎందుకు చెప్పండి అసలు? దృశ్యం ఉందనేటట్లయితే మీరు ఎన్ని చెప్పినా అది పోదు. ఎందుకంటే అది ఉనికి అన్నారు, సత్ అన్నారు. మీరు ఉండడం అనేది అసంభవం కాదు గనుక ఈ దృశ్యం ఉందనే నేను అనుకుంటున్నాను. ఇది ఒక వ్యాధి వంటిది అని అనుకుంటున్నాను. ఈ వ్యాధి ఎలా ఉపశమిస్తుందో ఆ ఉపాయం చెప్పండి అన్నారు. అప్పుడు వశిష్ఠులు వారు చిరునవ్వుతోటి, శ్రీరామ, నువ్వు చెప్పింది నిజం. దృశ్యం అనేది ఉన్నట్లయితే అది చచ్చినా పోదు. అది నిజంగా ఉన్నట్లయితే ఆత్మకు మోక్షం అనేది అసంభవం. మోక్షం అనే మాటే లేదందామంటే కొందరు పెద్దలు జీవన్ముక్తులై మోక్ష దశను స్వయంగా అనుభవిస్తున్నామని చెప్తున్నారు. కనుక నిశ్చయమైన సత్యం ఏమిటంటే ఈ కనిపించే దృశ్యం పరిపూర్ణంగా లేనిదే. సద్రూపమైన దృశ్యం లేనే లేదు. రాముడు వెంటనే బాణంలా మరో ప్రశ్న వేశారు. గురుదేవా, లేని ప్రపంచం కనిపించి సుఖదుఖాలను కలిగిస్తోంది అంటున్నారు మీరు. అంటే గొడ్రాలి కొడుకు కొండల్ని పిండి చేశాడని నమ్మమంటారా? అది నమ్మాలా అన్నాడు. అంతకంటే వేగంగా ఈయన సమాధానం చెప్పారు. రామా, నమ్మడం కాదు, తెలుసుకో. ఈ ప్రపంచం లేనే లేదు, పుట్టనే లేదు, అయినా కనిపిస్తోంది. ఇది ఇలా కనిపించడానికి కారణం నీ మనస్సే. నీ మనస్సుకు ఇలా చేసే గుణం ఉంది. అది నీకు స్వప్నాలను చూపించడం లేదా అని మళ్ళీ మరో మాట కూడా చెప్తాను విను అంటూ, మనోదృశ్యమయం దోషం తనోతిమం క్షయాత్మకం అసదేవ సదాకారం స్వప్నాంతరం యథా అన్నారు. ఇది సర్గ 4లో 78వ శ్లోకం అన్నమాట. దీంట్లో ఏమంటున్నారు ఆయన? నీ కళ అసత్యమని నువ్వు తేలిగ్గానే అంగీకరిస్తున్నావు కదా. ఒక్కోసారి కళలో కూడాను ఇంకో కళ వస్తుంటుంది. అంటే నువ్వే కళలో మరో శరీరాన్ని ధరించి ఉండగలుగుతున్నావు. ఆ రెండవ కళ మాట ఏంటి? దాన్ని సత్యం అంటావా అసత్యం అంటావా? నీ రెండవ స్వప్నరాజుకి ఈ రెండవ స్వప్నలోకం స్పష్టంగా కనిపిస్తోందిగా మరి. కనుక దీన్ని అసత్యం అంటే ఆయన ఊరుకోడుగా. కానీ సత్యము అందామంటే ఆ రెండవ కళ మొదటి కళలోంచి పుట్టింది. ఈ మొదటి కళే అసత్యం అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు అసత్యం వల్ల పుట్టిన రెండవ కళ అసత్యం కాదా? అలా అవ్వాలి కదా. కనుక నువ్వేమో రెండవ కళ అసత్యం అంటావు. నీ రెండవ స్వప్నరాజు అది నీకు కనిపిస్తోంది కనుక సత్యం అంటాడు. ఈ రెండవ స్వప్నంలో కనబడే రాజు సత్యమైన ద్రష్ట అయితే
ఇప్పుడు ఆయన చూసే దృశ్యం సత్యమయ్యే అవకాశం ఉండేది. కానీ ఆయనే సత్యం కాడే, ఆయన దృష్టత్వం సత్యం కాదే, ఇంకా ఈ దృశ్యం సత్యం ఎలా చెప్పు అని అడిగారు. అడిగి ఇంకా ఏమంటున్నారు ఆయన, నీ రెండో స్వప్నం అంటే కళ్ళ లోపల కళ కనబడింది కదా, ఆయన వచ్చి నా ప్రపంచం సత్యం అండి, సత్యమైన నా ప్రపంచం అసత్తులోంచి ఎలా వస్తుంది అని దబాయిస్తే చెల్లుతుందా? అప్పుడు భ్రాంతి వల్ల కూడా అసత్తులోంచి సత్తు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంద్రజాలాన్ని చేసేదే మనస్సు. కనుక రామ, నీ రెండవ స్వప్నానికి అన్వయించిన తర్కాన్ని నీ ప్రస్తుత ప్రపంచానికి నువ్వు అన్వయించి చూసుకో. ఇది కూడా లేని మనస్సులోంచే పుట్టింది, అందువల్ల ఇది కూడా లేనిదే. కనుక ఈ ప్రపంచం స్వప్నం వల్లే మిథ్య అని చెప్తున్నాను. ఈ గారడి చేసేది మనస్సే అని కూడా చెప్తున్నాను. స్ఫురతి వల్గతి గచ్చతి యాచతే భ్రమతి మధ్యతి సంహరతి స్వయం అపరతాముపయాత్యాపి కేవలం చలతి చంచల శక్తితయా మనః అన్నారు. ఇది 80 శ్లోకం ఈ సర్గలో, 4వ సర్గలో. ఇదేం చెప్తుందో తెలుసా రామా? ఈ మనస్సుకి చంచల శక్తి ఉంది. ఆ శక్తి వల్ల ఎన్నో వేషాలు వేస్తుంటుంది. తాను ప్రత్యేకంగా ఉన్నట్లుగా కనిపిస్తుంటుంది. గుర్రంలాగా గంతులు పెడుతుంది, అటు ఇటు తిరుగుతుంది, అది కావాలి ఇది కావాలి అని దేవరిస్తుంది. తానే స్వయంగా భ్రమలో పడిపోతుంటుంది, అదే స్వప్నం అంటుంది. తానే స్వయంగా మునిగిపోయి తానే లేకుండా పోతుంటుంది, ఇదే సుషుప్త. తానే సంసారిత్వాన్ని పొంది సుఖదుఖాల్లో గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఈ మనస్సుంది చూసావు, ఇదే జాగ్రత్త. తానే కైవల్యాన్ని పొంది అన్నిటికన్నా మిన్నగా ఉంటుంది, అదే మోక్షం కూడా. ఇన్ని నాటకాలు ఆడేది మనస్సే అని 4వ సర్గను కూడా పూర్తి చేశారు ఆయన యోగ వాసిష్ఠంలో. రాముడికి ఈ తర్కం బాగా నచ్చింది. ఈ ప్రపంచం మిథ్య అని నిశ్చయం అయిపోయింది. అయితే ఎక్కడైనా మిథ్యా పదార్థం కనిపిస్తూ ఉంటే దానికి ఒక అధిష్టానం అంటూ ఉండాలి కదా. కటిక చీకట్లో తాడు ముక్క ఉంటే సర్పం అని భ్రాంతి కలుగుతుంది. ఆ తాడే అక్కడ అధిష్టానం అవుతుంది. తాడు ముక్కే లేకపోతే భ్రాంతే కలిగేది కాదు కదా. కనుక భ్రాంతి కలిగిన చోట దానికి ఒక అధిష్టానం ఉండి తీరాలి. ఈ జగత్తనే భ్రాంతికి ఏది కారణం, ఏది అధిష్టానం అయి ఉంటుంది అని శ్రీరాముడు వెంటనే గురువుగారిని ప్రశ్న వేశారు. మరి దానికి సమాధానంగా వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు? భేష్, చాలా బాగా అడిగావు రామా. ఈ అధిష్టానాన్నే మనం పరమాత్మ అన్నాం. సర్వదృశ్య పదార్థాలు ఉపసంహారం అయిపోగా ఏది మిగులుతుందో అదే పరమాత్మ. అతని లక్షణం ఇలా ఉంటుందని వేదాలే చెప్పలేకపోతున్నాయి. జీవన్ముక్తులు మాత్రం ఆ పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుంటున్నారు. ఈ ప్రపంచానికి అధిష్టానం ఏమిటంటూ నువ్వు అడిగావు కదా, అంటే ఒకానొక అధిష్టానం నుంచి వివర్త రూపముగా ఈ జగత్తు పుట్టినట్లు కనిపించే అవకాశం ఉందని నువ్వు ఇప్పుడు గ్రహించావు. ఇది మంచి ఊహ. ఈ ప్రపంచం మొత్తానికి వివర్తోపాదన కారణము ఆ పరమాత్మే. ఈ వివర్తోపాదన కారణం అంటే ఏమిటో నీకు పూర్వం చెప్పాను నేను. ఏమిటది? తాడు ఉన్న చోట పాము కనిపించడమే వివర్తము, భ్రాంతి. సర్పమనే భ్రాంతికి మూల కారణమైన తాడే అక్కడ వివర్తనోపాదనము, అంటే వివర్తనోపాదన కారణం అన్నమాట. ఈ ప్రపంచానికి అధిష్టానము, వివర్తోపాదన కారణం కూడా ఈ పరమాత్మే. ఇలా చెప్పి వశిష్ఠుల వారు 5వ సర్గను కూడాను పూర్తి చేసుకుని 6వ సర్గలో ప్రవేశించి కొనసాగించారు. ఏమని చెప్తున్నారు? రామ, ఈ ప్రపంచం పరమాత్మ నుంచి వివర్తంగా పుట్టిందని తెలిసింది కదా. వివర్తంగా జన్మించడం అంటే ఏమిటి? భ్రాంతి వల్ల జన్మించడం. భ్రాంతి ఎప్పుడూ కూడాను తత్వజ్ఞానం వల్ల నశిస్తుంది. దాని యొక్క తత్వం అధిష్టానం యొక్క తత్వం. కనుక ఇక్కడ అధిష్టానమైన పరమాత్మ యొక్క తత్వం తెలిస్తే ప్రపంచం అనే భ్రాంతి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. దీన్నే ముక్తి అంటాం. దీనికి సత్సాంగత్యము, సత్శాస్త్రాభ్యాసము బాగా ఉపయోగపడతాయి అంటూ ఆయన ముగించిపోయారు. అప్పుడు రాములు వారు అడిగారు, తత్వజ్ఞానం త్వరగా కలగాలంటే ఏం తపస్సు చేయాలి గురువర్య అన్నారు.
దానికి వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని? రామ, ఏ కర్మలు దీనికి పని చెయ్యవు. శాస్త్రోక్త కర్మలు నిష్కామంగా చేస్తే ఆత్మజ్ఞానం కలగాలనే కోరిక గట్టిపడుతుంది మనకి. అంటే కర్మలకు తపస్సులకు ఫలితం అంతవరకు మాత్రమే ఇచ్చారు. ఆ పైన జ్ఞానప్రాప్తికి సత్సంగము, సత్శాస్త్ర అభ్యాసము, శ్రవణ మనన నిధిధ్యాసలు కావాల్సిందే. వశిష్ఠ మహర్షి చెప్పదలుచుకున్న ప్రధాన విషయం ఏమిటో మనకి మొదటి సర్గలోనే చెప్పేశారు. దాని యొక్క అసలైన ఉపపత్తిని 13వ సర్గలో చెప్పేశారు ఆయన. మనకు విషయం సులభంగా అర్థం కావడం కోసం 13వ సర్గ ముందుగానే మనం చెప్పేసుకున్నాం. అయితే రాముడికి వశిష్ఠ మహర్షి ఈ సర్గను ముందుగానే ఎందుకు చెప్పలేదు అంటే, రాముడు స్వయంగానే విషయాన్ని మథనం చేసుకోవాలని గురువుగారి అభిప్రాయం అన్నమాట. అందుకే 13వ సర్గ విషయం ఆయన ముందుగా చెప్పలేదు. మన ఎపిసోడ్స్లో రచయిత మాత్రం మనకి ముందుగానే దాన్ని చెప్పేశారు. యోగవాసిష్ఠ గ్రంథంలో వరుసగానే రాముల వారు ప్రశ్నలు వేయడం, దానికి సమాధానాల కింద అన్నీ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. శ్రీరాముడు మరికొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. 7వ సర్గలో ఏమన్నాడు? శ్రీరాముడు వేసిన ప్రశ్న ఏంటంటే, గురుదేవా, పరమాత్మ తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుందన్నారు కదా, ఆ పరమాత్మ ఏ ఉపాధిలో బాగా అభివ్యక్తం అవుతాడు? ఏ ఉపాధి ద్వారా ఆ పరమాత్మను నేను తేలిగ్గా పొందగలను అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారు. ఏమని? రామ, అతడు నీ శరీరంలోనే, హృదయంలో, పద్మంలో విశేషంగా అభివ్యక్తమవుతున్నాడయ్యా. ఇలా అన్నామని ఆయన పరిచ్ఛిన్నుడు, పరిమితుడు అనుకోకు. నిజానికి ప్రపంచం అంతా కూడా ఆయనే. ఇలా అన్నామని ఆయన దృష్టస్వరూపుడని కూడా నువ్వు అనుకోకు. ఆయన చైతన్యమాత్రుడు మాత్రమే. ఆయన కంటే భిన్నంగా ప్రపంచమే లేదు. ఈ బ్రహ్మ, విష్ణు, శివ, ఈ మొత్తం ప్రపంచం అంతా ఆ చిన్మాత్రుడే. ఇలా ఆవేశంగా ఆయన చెప్పేస్తుంటే టక్కున అడ్డు తగిలారు రామచంద్రమూర్తి మహర్షి. ఈ ప్రపంచం అంతా చేతనమయమని చిన్నపిల్లలకు కూడా తెలుసు. చేతనులంటే జీవులే కదా, జీవులు లేని ప్రపంచం ఉంటుందా మనకి అసలు? వెంటనే వశిష్ఠుల వారు అందుకున్నారు. ఈ ప్రపంచం అంతా జీవమయం నీకు అర్థమైందంటే నీకు అసలు విషయం బుర్రకు ఎక్కలేదని అర్థం. నువ్వు చిత్ అనే పదాన్ని, జీవుడనే పదాన్ని కలగాపులగం చేసేస్తున్నావు. అవి రెండింటినీ సమానార్థకాలుగా వాడేస్తున్నావు. జీవుడంటే జనన మరణాది దుఃఖ సంబంధం కలవాడు. చిత్ అంటే ఏ వికార స్పర్శ లేనటువంటిది. ఈ రెండు ఒకటి ఎలా అవుతాయి? సుఖదుఖ స్పర్శలు గల జీవుడు విషయాలకు బహిర్ముఖుడై శుద్ధ చైతన్యంగా అభిముఖుడైనప్పుడు చిత్స్వరూపాన్ని పొందుతాడు. అంతేగాని సంసారి అయిన జీవుడు చిత్తస్వరూపాన్ని పొందలేడు, చిత్తస్వరూపి కాలేడు అంటూ ఆయన చెప్పి, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మణి తస్మిన్ దృష్టే పరావరే అన్నారు. ఇది ఎక్కడి వాక్యం? కఠోపనిషత్తుల్లోని వాక్యం అన్నమాట. మరి దీని వివరణ మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుంటూ, పరబ్రహ్మే సంసారి అన్న ఈయన మాటలకు అర్థం ఏంటో కూడాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరొక రాముల వారి కీర్తనను విని మనం మన ఈ పరబ్రహ్మే సంసారి అన్న మాటని ఏ విధంగా ఆయన విశ్లేషిస్తున్నారు అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు.